అదే దామాషా ప్రకారం మాకు 1950 టీఎంసీల నీళ్లు మిగులు జలాల్లో కూడా మాకు రావాలి తెలంగాణకి. అది ముందు కేంద్రంతో ఒప్పించండి. మీరు బాబు గారి చేతుల్లో ఇవాళ కేంద్రం ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుక ముందుకొచ్చి మిగులు జలాల్లో తెలంగాణ వాటా 1950 టీఎంసీలు అని స్పష్టంగా అధికారికంగా సాధికారంగా ప్రకటించి నికర జలాల్లో కూడా 968 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు ఉన్నాయని చెప్పి ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గతంలో ఏవైతే అభ్యంతరం చెప్తూ ఉత్తరాలు రాసిందో సీతారామ ప్రాజెక్టు మీద, సీతమ్మ సాగర్ మీద, అట్లాగే సమ్మక్క బ్యారాజు మీద, అట్లాగే కాళేశ్వరం మీద అవన్నీ ఉపసంహరించుకుంటే అప్పుడు తెలంగాణకి న్యాయం జరుగుతుంది తప్ప ఈ రకంగా ఇష్టానుసారంగా ఏ అనుమతి లేకుండా ఒక్క అనుమతి ఉందా? గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి ఉందా? మరకచర్లకి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనుమతి ఉందా? సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా? అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా? ఏ అనుమతి లేకపోయినా నేను కట్టుకుంటా, ఎందుకంటే రేవంత్ రెడ్డి జుట్టు నా చేతుల్లో ఉంది, మోడీ జుట్టు నా చేతుల్లో ఉంది అని ఎవరు అనుకున్నా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇంకెవరన్నా రాజీ పడవచ్చు, ఇంకెవరన్నా చీకటి మంత్రాంగాలు చేయవచ్చు, కానీ మేము మాత్రం చేయం. మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి ఎంత మాత్రం వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ హక్కులు తేలాలి. గోదావరి జలాల్లో నికర జలాల్లో మళ్ళీ చెప్తా ఉన్నాను, 1486 టీఎంసీల్లో మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో 965 టీఎంసీలు మా ప్రాజెక్టులు అని చెప్తున్నాం. అది తేల్చండి ముందు. అట్లాగే మిగులు జలాలు 3000 టీఎంసీలు ఉంటే అందులో దామాషా ప్రకారం మాకు 1950 టీఎంసీలు రావాలి. అవి తేల్చి సాధికారంగా కేంద్ర జలసంఘం డిక్లేర్ చేస్తే తప్పకుండా అప్పుడు మాట్లాడచ్చు. గతంలో మీరు పెట్టిన అభ్యంతరాలు ఉపసంహరించుకుంటే మాట్లాడచ్చు. అంతేగాని ఈ సానుభూతి డైలాగులు కుదరవు. మిగులు జలాలు వాడుకుంటే ఇబ్బంది ఏంటి, మిగులు జలాలు వాడుకుంటే ఇబ్బంది ఏంటి అంటే మీరు అన్ని ఉల్లంఘనలకు పాల్పడి ఏ అనుమతి లేకపోయినా ప్రాజెక్టులు కడతాం, బడుతున్నోడిదే బర్రె అంటే అది కుదరదు. మీరే కదా ఉత్తరాలు రాసింది కాళేశ్వరానికి వ్యతిరేకంగా.